అరే ఇక అయిపోయిందట కదా నీ పార్టీ కథ. నీ పార్టీ పనే ఒడిచిపోయింది. ఉన్నారా మొన్న గెలిచిన వార్డు నెంబర్లు ఎల్లవ మల్లవ నీ పక్క పొంటి? వాళ్ళు పొద్దుగాల నాతోటి టిఫిన్ చేసి లోటెడు షాయలు అటుకులు పోసుకొని తినిపోయారు. అది నాకు ఏడారంటే పక్క సూపులు అస్సలకే చూడరు. అది నీ అమాయకత్వం. మధ్యాహ్నం నేను బగార బువ్వ యాట పోతు కోసిన అని చెప్పిన, నా దగ్గరికి వచ్చిర్రు. నీదో పార్టీ, మళ్ళా నీకాడ లీడరు క్యాడర్ ఉంటదా? మరి నీ వార్డు మెంబర్లైన పోషవ్వ రాజవ్వ ఎక్కడున్నారో తెలుసా నీకు? లొట్టి కాళ్ళు ఫారెన్ నుంచి తెచ్చిన ఫుల్ బాటిల్ పెట్టినా నా ఫామ్ హౌస్ అనే కూర్చుండి తాగుతున్నారు వాళ్ళు. నేను దలుసుకుంటే నీ తలకాయ కూర పార్టీ ఉండనే ఉండదు. ఏహే, నేను దలుచుకుంటే నీ బోటి కూర పార్టీ ఉండనే ఉండదు. ఇగో గిట్లనే అనుకుంటున్నారు మన లీడర్లు కూడా. కారు వేయింది సర్వీసింగ్ కే, షెడ్ కాదు మళ్ళా రిపేర్ చేసుకొని మున్పటి లెక్కనే రువ్వడి మీద పోతామని కేసీఆర్ సార్ అన్నాడు కదా మొన్నట్లా. అయితే దానికి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇట్లా అనకొచ్చిండు. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే. నీ అయ్యా ఆరోగ్యం కూడా అను చెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్యా బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది. మీరేమో కారును జనం బండకేసి కొట్టిరని అంటున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు మేమొస్తాం సార్ అంటే మేమొస్తామని కేసీఆర్ సార్ ఎంబడి పడుతున్నారట కదా. నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. ఎవరన్నా పుసుక్కున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకుందామని చూస్తే కరెంటు తీగ మీద వాళ్ళ కాకి లెక్కనే మాడిపోతారని అంటున్నాడు. నువ్వు మా దిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. ఈ మాట చెప్పిండో లేదో కారు గుర్తు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మళ్ళా సీఎం సార్ను కలిసి చేతికి చెయ్యే పోతా జల్దీనే అని చెప్పిండట. కేసీఆర్ సార్ కు చెయ్యి గుర్తు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారో లేరో గాని ఇప్పుడు ఉన్న కోపు చూస్తుంటే కారు గుర్తు ఎమ్మెల్యేలే రేవంత్ సార్ కు మస్తుగా టచ్ లో ఉన్నట్టు కొడుతున్నారు.